పొంగనూరులో బీజేపీ రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయంలో బీజేపీ నాయకులు పాకిస్తాన్ ఉగ్రవాదుతో పోరాడుతున్న సైన్యం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి దైవబలం ఆశీస్సులు ఉండేలా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రాజారెడ్డి, బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు నర్సింహులు, పట్టణ అధ్యక్షులు జగదీష్, నానబాలకుమార్, బీజేపీ నాయకురాలు మల్లికారాణి, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ 140 కోట్ల భారతీయ ప్రజల తరపున ఈరోజు అర్చన చేసి వారికి ఏ విధమైనటువంటి దుష్ట శక్తులు ఆటంకం కలగకుండా శాంతి విజయం చేకూరాలని చెప్పి అర్చన చేయవలసిందిగా కాశ్యపగోత్రోద్భవస్యాం అనురాధో నక్షత్రో జాతమ్యాం వృషభో రాశో జాతస్యాం నరేంద్ర దామోదర మోదీ నామధేస్య. నమో వెంకటేశాయ. ఈరోజు దేశవ్యాప్తంగా అజాత్ శత్రువైనటువంటి పాకిస్తాన్ చేస్తున్నటువంటి మారణ హోమానికి ధీటుగా మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి సాహసోపేతమైనటువంటి కార్యక్రమాల ద్వారా మనము ప్రాణంతో జీవిస్తున్నాం. ఈ యొక్క సింధూర్ ఆపరేషన్ అనే కార్యక్రమం ద్వారా మనకి 26 మంది మహిళల కుంకుమను తీసేసినటువంటి పాకిస్తానులు వాళ్ళని ధీటుగా పోరాడి 9 స్థావరాల మీద దాడులు జరిపించి 100 మందికి పైగా ఉగ్రవాదుల్ని హతమార్చినటువంటి మన ప్రధానమంత్రి మోడీ గారు ఆధ్వర్యంలో జరిగినటువంటి ఆపరేషన్లో సహకరించినటువంటి వివిధ దళాలు, తర్వాత ఆర్మీ వాళ్ళు, మహిళలు అందరూ కూడా జయప్రదంగా సాధించి ఆ యొక్క ఉగ్రవాదులను మట్టుపెట్టడం ద్వారా మన దేశాన్ని సురక్షితంగా కాపాడారు. ఇంకా ఆ యుద్ధంలో ప్రాణాలు అర్పించిన వారికి కూడా ఆ యొక్క దేవదేవుని ఆశీర్వాదాలు ఉండాలి. ఈరోజు జరుగుతున్నటువంటి యుద్ధము పాకిస్తాన్ వాళ్ళు ఉండేది జనాభా తక్కువ, వాళ్ళకి ఆయుధాలు కూడా సరిగా లేవు. మన భారతదేశం ఎంత గొప్ప దేశమో ఇప్పుడు మన నరేంద్ర మోడీ రావడంతో ప్రపంచ దేశాలు కూడా మోడీని అంత గౌరవిస్తున్నారు. అటువంటి మన భారతదేశంలో ఇక్కడ హిందువులు కానీ, ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ ప్రశాంతమైన దేశం ఇది. ఈ దేశంలో హిందువులని ప్యాంట్లు ఇప్పి కాల్చడం జరిగింది. ఒకటి హిందువా ముస్లిం అనేది పాకిస్తాన్ వాళ్ళు ఎంతటికి గురికొన్నారో చూడండి ప్రజలారా. ఇవన్నీ చూస్తున్నారు మీరు. మోడీ లేకుంటే ఈరోజు భారతదేశము ప్రపంచ దేశంలోనే గుర్తింపు లేకుండా చేయాలని ప్రయత్నించారు. కానీ మోడీ వల్ల మనం ఎంతో ముందుకు వస్తున్నాము. మోడీ ఉండబట్టే 140 కోట్ల జనాలు అభివృద్ధిలో కానీ, ఆరోగ్యంలో కానీ, మళ్ళీ దేశ అభివృద్ధి కానీ ప్రపంచ దేశాల వాళ్ళు కూడా ఇప్పుడు ఆయనను చూసి గౌరవిస్తున్నారు. పాకిస్తాన్ వాళ్ళు ఇంకనైనా బుద్ధి తెచ్చుకొని ఈ యుద్ధంలో మాతో ఏమాత్రం మీరు జయించలేరు. జై శ్రీరామ్. ఈరోజు ప్రపంచానికంతా తెలుసు, టయానికి కాలుదూవి యుద్ధాన్ని కోరుకున్నటువంటి పాకిస్తాన్ ఈరోజు అదే ప్రారంభమైంది. వారు సనాతన ధర్మాన్ని అంతం చేయాలనే ఒక ఆలోచనతో ఒక వర్గం పహల్గామ్లో ఏప్రిల్ 22వ తేదీ జరిగినటువంటి మారణకాండలో మతం ప్రతిపాదికన కాల్చి చంపడం అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు వారిని ఏకాకిం చేసింది. వారి ఇప్పటికైనా మార్పు తెచ్చుకొని భారతదేశానికి సరెండర్ అయిపోతే వాళ్ళ దేశంలో ఉన్నటువంటి చాలామంది పేదలు కూడా ఈరోజు బట్టకట్టడానికి అవకాశం ఉంటుంది. వారు కవింపు చర్యల్లో భాగంగానే అణుబాంబులు వేస్తామని చెప్పి ఈరోజు కూడా బెదిరిస్తూ ఉన్నారు. వారు అణుబాంబులు వేస్తే భారతదేశంలో ఒక పట్టణమో ఒక గ్రామమో ఏమన్నా దెబ్బతింటుందేమో, కానీ అదే చర్య భారతదేశం చేస్తే రేపు సూర్యోదయం అనేది పాకిస్తాన్కి ఉండదు. ఈరోజు భారతదేశంలో భారత ప్రజలందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఒక పిలుపునిచ్చింది. జరుగుతున్న పరిణామాలు మనము దేశవ్యాప్తంగా చూస్తూ ఉన్నాం. 22వ తారీఖున పహల్గామ్లో జరిగిన దాడి ప్రపంచమంతా నిర్వీర్యపోయే విధంగా
జరిగింది. ఒక హిందువులను లక్ష్యంగా చేసుకొని హిందువులే టార్గెట్గా సనాతన ధర్మాన్ని సర్వనాశనం చేయాలని చెప్పేసి పాకిస్తాన్ పన్నిన కుట్రలో భాగంగా అక్కడ దాడి చేయడం జరిగింది. దీనికి ప్రతిచర్యగా భారతదేశం గౌరవనీయులు ప్రధానమంత్రి గారు, అదేవిధంగా సైనికులు, అదేవిధంగా రక్షణ మంత్రి, హోంమంత్రి గారు ఒక సమన్వయంతో, ఒక నిర్దిష్ట లక్ష్యంతో మరి సైనిక చర్యకు దిగారు. భారతదేశం ఆపరేషన్ సింధూర్ అనేది యుద్ధం ప్రారంభించింది. ఆపరేషన్ సింధూర్ అనే పేరు మీద మనం చేస్తున్నటువంటి యుద్ధం అందరికీ సైనికులు ఆరోగ్యం బాగుండాలని, భారతదేశ ప్రధానమంత్రి మోదీ గారికి కెల్లవేళ్ళు విజయం చేకూర్చాలని, భారతదేశం జనాభాలో ఉన్నటువంటి 140 కోట్ల మందికి ఆయుర ఆరోగ్యాలు ప్రసిద్ధించి దేవుడు చల్లగా చూడాలని మనం ఏదైతే చేస్తున్నామో అది యుద్ధం. ఆ యుద్ధం మనం వీరోచితంగా పోరాడి మన సైనికులు యుద్ధం అనేది ఎలా ఉంటుందో పాకిస్తాన్కి చూపించాలి. ఇప్పటివరకు మనం ఈ యుద్ధం అయితే చాలా చిన్నగానే పోతుంది, కానీ ఇప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో అది చాలా దుస్సాహసం చేస్తున్నారు. అమాయకమైన ప్రజల మీద షెల్స్ కాల్చడం, కాల్పులు జరపడం ఇది వాళ్ళు చేస్తున్నటువంటి చాలా అతి ప్రమాదకరమైనటువంటి చర్య. దీన్ని ఖండిస్తూ భారతదేశ ప్రధానమంత్రి మోడీ గారికి ఏదైతే దేవుడి ఆశీర్వాదం కలగాలని, సైనికులకు ఆశీర్వాదం కలగాలని, త్రివిధ దళాలు ఏదైతే ఉందో సైన్యానికి ఎప్పుడు ఎలవల్ల దేవుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ భారతీయ జనతా పార్టీన దేశంలోని 10 ఆలయంలోనూ కూడా పూజలు నిర్వహిస్తూ అందరికీ శుభం కలగాలని కోరుకుంటున్నాం.